సీఎం చంద్రబాబు తన పాత మార్క్ స్పీడ్ను మళ్లీ చూపిస్తున్నారు. అక్కడికక్కడే చర్చలు, వెంటనే ప్రకటనలు అన్నట్టుగా సాగింది కడపలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం. రాయలసీమ ప్రాంత రాతను మార్చేలా ఏకంగా 50,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడుల రోడ్ మ్యాప్ తో జిందాల్ గ్రూప్ ముందుకు వచ్చేలా చేశారు సీఎం చంద్రబాబు. అటు అనుభవం, ఇటు అంకిత భావం కలిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో కడప వేదికగా మరోసారి నిరూపితమైంది. చంద్రబాబు మజాకా అంటూ పారిశ్రామిక వర్గాలు ముక్కున వేలేసుకునేలా జేఎస్డబ్ల్యూ సంస్థతో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. రాయలసీమ పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ 2 విభిన్న దశల్లో మొత్తం 16,350 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో జేఎస్డబ్ల్యూ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనుంది. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ ప్లాంట్ తొలి దశ పూర్తయ్యేసరికి ఏడాదికి ఏకంగా 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి కానుంది. తద్వారా స్థానిక ప్రాంతానికి చెందిన సుమారు 2,700 మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు, పర్యావరణ హిత ఇంధనాన్ని అందించే లక్ష్యంతో జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టు పనులకు కూడా ముఖ్యమంత్రి ఇదే వేదికపై నుంచి శంకుస్థాపన చేశారు. దీనికి అదనంగా ఏపీలో పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ 3,850 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్, విండ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మరో 20,350 కోట్ల అదనపు భారీ పెట్టుబడి పెట్టేందుకు జేఎస్డబ్ల్యూ సంస్థ ముందుకు రావడం విశేషం. ఈ పర్యటనలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. భూమి పూజ ప్రాంగణంలో జేఎస్డబ్ల్యూ ఏర్పాటు చేసిన అధునాతన ఎక్స్పీరియన్స్ సెంటర్ ను సందర్శించిన సీఎం ఇక్కడ హైదరాబాద్ వేదికగా జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న సరికొత్త డిఫెన్స్ డ్రోన్ షీల్డ్ AI టెక్నాలజీని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. దేశ రక్షణ రంగానికే కాకుండా పౌర అవసరాలకు కూడా ఉపయోగపడేలా డ్రోన్ల తయారీపై దృష్టి పెట్టాలని, త్వరలోనే ఏపీలోని కర్నూలులో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న డ్రోన్ సిటీని వాడుకోవాలని సజ్జన్ జిందాల్ కు చంద్రబాబు అక్కడికక్కడే ఆఫర్ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు భరోసా ఇవ్వడంలో చంద్రబాబు స్టైలే వేరు. జిందాల్ సంస్థ అత్యవసర విపత్తుల కోసం తయారు చేస్తున్న ప్రత్యేక పారిశ్రామిక రక్షణ వాహనాల్ని పరిశీలించిన సీఎం ఆ వాహనాల్ని ఏపీ ప్రభుత్వ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. జిందాల్ నుంచి 50,000 కోట్ల పెట్టుబడులకు భరోసా, ప్రభుత్వం నుంచి వాహనాల కొనుగోలు హామీ. వెరసి త్వరలో ఏర్పాటు కాబోయే హార్టికల్చర్, ఏరోస్పేస్ హబ్లలో కూడా జిందాల్ తో కీలక ఒప్పందాలు కుదిరాయి. కేవలం ఉక్కు కర్మాగారం మాత్రమే కాదు, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో ఏపీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా జిందాల్ తో పెట్టుబడులు ఒప్పించారు.